హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ముద్రా లోన్ అనేది ఏ విధంగా అప్లికేషన్ అనేది చేసుకోవాలి? ముద్రా లోన్ అనేది యూనియన్ బ్యాంక్ ఇస్తుంది, ఎస్బీఐ బ్యాంక్ ఇస్తుంది, ఇతర కొన్ని బ్యాంకులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ముద్రా లోన్ సంబంధించి అసలు మొబైల్‌లో చేసుకోవాలా? లేదా బ్రాంచ్‌కి వెళ్లి చేసుకోవాలా? అసలు 50,000 నుండి 10,00,000 వరకు ఎవరికి ఇస్తారు? అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ముద్రా లోన్ అంటే ఏంటి అనే దాని గురించి ఫస్ట్ అయితే మనం తెలుసుకుందాం. ఈ ముద్రా లోన్ అనేది మన చిన్న చిన్న బిజినెస్‌లకి అనేది ఈ ముద్రా లోన్ అనేది కల్పించడం అయితే జరుగుతుంది. దీనికి వచ్చేసి మనకు పాన్ కార్డ్ ఉండాలి, ఆధార్ కార్డ్ ఉండాలి. ఈ ముద్రా లోన్ అనేది అప్లికేషన్ చేసుకోవడానికి ఒక పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుందండి. ఈ ముద్రా లోన్ అనేది ఏంటి అంటే చిన్న చిన్న బిజినెస్ ఉన్న వాళ్ళు మనం కొంచెం ఎక్స్‌పెండ్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఈ ముద్రా లోన్‌కే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ బిజినెస్ చేసుకునే వాళ్ళకైతేనే ఈ లోన్ అనేది కల్పించడం అయితే జరుగుతుంది. దీంట్లో 3 కేటగిరీలు అనేది కూడా ఉండడం అయితే జరుగుతుంది. శేషు అనే లోన్ పథకం చూసుకున్నట్టయితే వీళ్ళు 50,000 లోపు అనేది ఇవ్వడం జరిగితే మాత్రం శేషు శాంక్షన్ కింద పడుతుంది. ఈ కిషోర్ది అనే దాన్ని చూసుకుంటే 50,000 నుంచి 5,00,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ తరుణ్ లోన్ అనేది చూసుకుంటే 5 నుంచి 10,00,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది సిబిల్ బేస్ చేసుకొని అలాగే మీ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని అయితే ఈ లోన్స్ 3 రకాల లోన్స్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ లోన్‌కి ఏమేమి ఎలిజిబిలిటీ ఉండాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలనే దాని గురించి చూసుకుందాం. ఈ లింక్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లేదా మన డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అనేది మీరు ఈ లింక్ క్లిక్ చేసుకొని డైరెక్ట్ మీ మొబైల్‌లో అనేది కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏ విధంగా ప్రాసెస్ ఉందనేది తెలుసుకుందాం. మీరనేది మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్‌లో డైలీగా అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అక్కడి నుంచి అనేది కూడా మీరు కొత్త విషయాలు అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ న్యూ అప్లికేషన్ ఉంది కదా, ఇది అనేది క్లిక్ చేసుకోవాలి. సేమ్ మీ మొబైల్‌లో కూడా ఇదే విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు అనేది 50,000 రూపాయల లోన్ అనేది కల్పించడం అయితే జరుగుతుంది. ఈ 50,000 కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10.30% అనేది కూడా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పడడం జరుగుతుంది. అంటే 8,328 రూపాయలు అయితే మనకి ఇంట్రెస్ట్ అయితే పడడం జరుగుతుంది. దీనికి వచ్చేసి మనకి డిజిటల్ ఫీజు అనేసి అలాగే స్టాంపింగ్ ఫీజు అనేసి కూడా మనకి 1,321 రూపాయలు అయితే మనకు ఛార్జీలు పడుతుంది. 950 ప్లస్ 171 ప్లస్ జీఎస్టీ 200 రూపాయలు కలిపి 1,321 రూపాయలు ఉంటుంది. అలాగే ప్లాట్ఫామ్ ఛార్జెస్ చూసుకున్నట్టయితే ఏం లేదు. ఇన్సూరెన్స్, నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజు కూడా ఏం లేదు. నెక్స్ట్ మనకి ఇవన్నీ కట్టుగాంగా మనకు వచ్చేది 48,829 రూపాయలు అయితే మన అకౌంట్లో అయితే పడడం జరుగుతుంది. ఈ అకౌంట్లో పడ్డదానికి మనకి మొత్తం కట్టేది ఎంత, మనం ఎంత కట్టాలంటే మనకి 59,499 రూపాయలు కట్టాలండి. ఇక్కడ చూసుకోండి, మనకి అకౌంట్లో పడేదేమో 48,800 అనేది పడడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ మీకు ఛార్జెస్ అనేది కూడా కట్ కావడం జరుగుతుంది. ఈ ఇంట్రెస్ట్‌తో కలుపుకుంటే 49,500 రూపాయలు అయితే మనం కట్టడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 36 నెలలకైతే మనకి ఉంటుంది. ఇది లోన్ టర్మ్స్ అనేది 36 నెలలు పెట్టుకున్న వాళ్ళకైతే ఇలాగ అనేది పడుతుంది. మనకి మంత్లీ వచ్చేసి 1,621 రూపాయలు అనేది కట్ కావడం అయితే జరుగుతుంది. మనం అకౌంట్లో అయితే డబ్బులు ఉంచుకోవాలి. ఇలాగ అనేది కూడా మనకు ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఇది అనేది మనం మొబైల్‌లో అప్లికేషన్ చేసుకోవచ్చు అనేసి కూడా మనకైతే ఉండడం జరిగింది. ఇప్పుడైతే మొబైల్‌లో అనేది కావడం అయితే జరగట్లేదండి. ఆంధ్ర బ్యాంక్ ఉన్నప్పుడు మన మొబైల్‌లో అనేది కూడా అప్లికేషన్ చేసుకోవడం అయితే ఉన్నది. ఇప్పుడు మనకి యూనియన్ బ్యాంక్ మారింది కాబట్టి ఇంకా మొబైల్ అప్లికేషన్, నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్ అయితే ఇంకా పెట్టడం జరగలేదు. మీరైతే డైరెక్ట్ అయితే మీ బ్రాంచ్‌కి వెళ్ళేసి మీరనేది ఈ ఫామ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. మీరు అకౌంట్ హోల్డర్ అయి ఉండాలి, యూనియన్ బ్యాంక్‌లో ఉండాలి. అది కూడా 6 మంత్స్ బ్యాక్ అయితే ఉండాలి. మనం ఆ అకౌంట్ ఓపెన్ చేసి 6 నెలలు అయితే మినిమం ఉండాలి. దాని తర్వాత మనకొచ్చేసి పాన్ కార్డ్ ఉండాలి. దానికి సంబంధించి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, మొబైల్ నెంబర్ లింకప్ అయి ఉన్న ఆధార్ నెంబర్ కూడా ఉండాలి. దీనికొచ్చేసి కూడా మనం ట్రాన్సాక్షన్ అయితే మినిమం చేసుకొని ఉండాలి. దీనికైతే ఖచ్చితంగా అయితే మనం ట్రాన్సాక్షన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికొచ్చేసి మన ప్రూఫ్ ఆఫ్ అడుగుతారు. మీరు ఏం బిజినెస్ పెడుతున్నారు, బిజినెస్ ఎక్కడ పెడుతున్నారు అనేసి కూడా ఇక్కడైతే మనకు ప్రూఫ్స్ అయితే అడగడం జరుగుతుంది. అవి అనేది డాక్యుమెంట్ పెట్టేసిన తర్వాత వాళ్ళనేది మనకి శాంక్షన్ లెటర్ అనేది కూడా ఇస్తారు. ఆ శాంక్షన్ లెటర్ తీసుకెళ్ళి మీరు స్టాంప్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి వెళ్ళేసి మీరు అనేది స్టాంప్స్ పెట్టించుకొని రావాలండి. ఆ స్టాంప్స్ పెట్టించుకున్న తర్వాత మీకు శాంక్షన్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్‌లో అనేది కూడా అమౌంట్ అయితే పడడం జరుగుతుంది. ఈ వీడియోలో గనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా దాని గురించి కూడా డౌట్స్ అనేది క్లియర్ చేస్తారు. థాంక్స్.